హాయ్ గైస్, ఈరోజు మేము ఇన్స్టంట్ రాగి దోశ ఎలా చేయాలో చూపిస్తాము. ఫస్ట్ రాగుల్ని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. ఇట్లా మిక్సీ వేసుకోవాలి రాగుల్ని. ఇన్స్టంట్ రాగి పిండి రెడీ. బౌల్లో వేసుకోవాలి. 3 కప్పులు మనం రాగి పిండి తీసుకోవాలి. దానికి సరిపడేందుకు 1 కప్పు గోధుమ రవ్వ తీసుకోవాలి. రెండింటిని ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. 1 కప్ బియ్యం పిండి కూడా తీసుకోవాలి. 1 కప్ పెరుగు తీసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. చిన్నపిల్లలకు ఇట్లా తినకపోతే దీంట్లో బెల్లం వేసి చేసి చిన్నపిల్లలకి తినిపిస్తే ఆరోగ్యానికి మంచిది. తగినన్ని వాటర్ పోసుకోవాలి. దోసపిండిలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. దోసపిండిలాగా ఏ ఉండలు లేకుండా మంచి కన్సిస్టెన్సీతో బాగా రెడీ చేసుకోవాలి. 10 నిమిషాలు నానబెట్టాలి ఫ్రెండ్స్. అది నానే లోపల మనం ఇప్పుడు పల్లీ చట్నీ చేద్దాం. పల్లీలు వేద్దాం. ఇప్పుడు పల్లీల్ని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పల్లీలు బాగా వేగాయి. నీకు కావాల్సిన పదార్థాల్లో ఫస్ట్ పచ్చిమిరపకాయ, అల్లం, చిటికెడంత చింతపండు, ఇది కొబ్బరి. చట్నీకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీ. ఇంకా మనం మిక్సీలో వేయటమే. కొంచెం శనగలు వేసుకుందాం. పచ్చిమిర్చి, అల్లం, చింతపండు, కొబ్బరి. పచ్చి కొబ్బరి వేసుకోవాలి, కానీ మనకి ఇప్పుడు పచ్చి కొబ్బరి లేదు కాబట్టి ఎండు కొబ్బరి వేసుకున్నాం. వేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాం. ఇది మెదిగాక మనం ఇప్పుడు శనగలు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోండి. చట్నీ రెడీ. గ్యాస్ పోపులోకి కరివేపాకు లేకపోవడం వల్ల మేము ఇన్స్టంట్గా చెట్టు దగ్గరికి వచ్చి కోసుకుంటున్నాం. చూడండి, చూపి కరివేపాకు. చూడండి, ఇన్స్టంట్ రాగి దోశలోకి ఇన్స్టంట్ కరివేపాకు కోసుకున్నాం. గ్యాస్ ఇదేం తోటనో గెస్ చేయండి. చేసారా? నేనే చెప్తాను చూడండి. కంది. చూడండి, కంది. దీని నుంచే మనకి కందిపప్పు వస్తాయి. అదండి, కరివేపాకు కోసుకున్నాం. పక్కనే కంది తోట, అది గడ్డి. ఇంకా ఇంటికి వెళ్దాం పదండి. మా ఇంట్లో పూల మొక్కలు. పోపు రెడీ చేసుకుందాం. కొంచెం ఆయిల్ పోసుకుందాం. తాలింపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, కరివేపాకు వేయాలి సార్. పోపు రెడీ అయింది. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇంకా చట్నీ దాంట్లో వేసుకోవటమే. ఇలా చట్నీని పోపులో వేసుకోవడం. మనకి రాగి దోశలోకి చట్నీ రెడీ అయిపోయింది. స్పూన్తో అంతా మిక్స్ చేసుకోవాలి. చట్నీ సూపర్గా ఉంది. సూపర్ రెడీ అయింది. ఇంకా మనం రాగి దోశ వేసుకొని తినేయటమే. దోశ కోసం పెనం పెట్టాం ఫ్రెండ్స్. పెనం వేడెక్కాక దోశ వేసుకుందాం. పెనం వేడెక్కింది ఫ్రెండ్స్. ఇంకా మనం దోశ పోసుకుందాం. దోశ పోసుకుందాం రండి. గైస్ మనం ఇంకా టేస్ట్ చేసి చూద్దాం.
సూపర్ ఉంది ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో.